అందరికైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేచానమాట. టైం వచ్చేసి 5:30 అవుతుంది. బయట మొత్తం చీకటి ఉంది. చల్ల అయితే ఫుల్ పెడతాను. మాల్ అయితే ఎవరు లేవలేదు. నేను లేచాను. మా ఆయనని ఇక నేను వచ్చిన తర్వాత లేపుదామని ఇంకా లేవలే. మొత్తం చీకటి ఉంది. చూసారు కదా, మొత్తం చీకటి ఉంది. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడు తెల్లారుతా. నేనైతే ఇక బయట నుంచి పోయి అలుకు చల్లుతాను అనమాట. ఇప్పుడు లేస్తున్నారు. చల్ల అయితే ఫుల్ పెడతాను. ఊడుస్తాను. కొంతమంది నా ముందే లేచిండ్రు. షాప్ ముందర క్యాచ్ చేసిన ఊడుస్తాను. వాళ్ళకైతే జల్లేసిన. కొందరు లేస్తున్నాడు. ఇవాళ మెల్లగా తెల్లారుతుంది. ముగ్గు అయితే పెట్టేది ఉంది. ముగ్గు పెట్టాలి. చలికి అయితే చాలామంది లేస్తలేరు. ఇక చేనులలో కూడా వెళ్ళాలి కదా. పత్తులు కూడా సగానికి సగం అయిపోయినాయి. ఇక పత్తులు ఏరే వాళ్ళే లేస్తారనమాట. చాలామంది లేవరు. ఈ చలికి చిన్న వాళ్ళకి, ఈ ముసలి వాళ్ళకైతే చాలా. ఇప్పుడిప్పుడే ఊరుస్తున్నారు ఇక అందరూ. ముగ్గేసుడు అది అయిపోయింది. చలికి ముగ్గు కూడా అంత బుద్ధి అయితే లేదు. ఇక బోల్తో కూడా నా పని బోల్తో కూడా ఉన్నది. ఫస్ట్ అయితే అగ్గి చేసిన తర్వాత బోల్తో వేస్తా. ఎందుకంటే వేడి నీళ్ళు అవుతూ ఉంటాయి. బోల్తో వరకు ఇటు బయట కొంచెం ఊడ్చేది ఉన్నది. మొత్తం కసు ఉన్నది. ఇక్కడైతే ఊడ్చేసిన తర్వాత బోల్తో వేస్తా. అగ్గి అయితే చేసేసిన. ఇదిగోండి మా చైత్ర పాప లేచి హాయ్ చెప్పు. హాయ్. ఎందుకు లేచినావు ఇంత చలికి బేట? అగ్గి చేసి ఇక్కడ కూర్చున్నాం. ఇక కొద్దిసేపు కూర్చుంటా అని మెల్లగా కుర్చీ మీద కూర్చున్నావా? చెల్లి లేచిందా? లేదు. ఎవరైనా నువ్వెందుకు లేచి ఇంత చలి ఏంటి మమ్మీ అంటుంది. చలి అయితే ఫుల్ ఉన్నది. కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. నీళ్ళల్లో చేతులు పెట్టేసరికి మా ఆయన అయితే లేపుతా. బోళ్ళు అయితే తోమిటి ఉన్నాయి. బోళ్ళు ఇంకా తోమలేదు. ఈ ప్రాజెక్టు దగ్గర ఉండడం వలన ఏమో కానీ చలి అయితే మా సైడ్ ఫుల్ ఉంది. నేనైతే ఇట్లా కట్టుకున్నా. అవి పిక్ పెట్టుకుంటే గట్టిగానే ఉన్నాయి కానీ ఇక మా కృతి పాపలు వేస్తే మొత్తుకుంటుంది. ఈమెయితే పెట్టుకుని లేచి వేసుకోలేదు. ఆమె నైట్ వేసుకోలే. నువ్వు నైట్ వేసుకొని పండుకున్నావా? ఇరిగిపోతాయి. నైట్ వేసుకొని తీసేసి పడుకున్నావా? చిక్కుడుకాయ కూర చేయాలనా? బిర్యానీ చేస్తాను. బిర్యానీ వద్దు, సాయంత్రం చేద్దాం. టిఫిన్ ఏం చేస్తావు? టిఫిన్ ఏం చేయాలి? ఉప్మా చేస్తావు. మరి చేస్తా. ఉప్మా చేయాలనా? తింటారా? తింటా. సరే ఇది చేసిన. నేనైతే ఇక కూర్చున్నాను. ఎంతసేపు కూర్చున్నా ఇక అగ్గి దగ్గర కూర్చోబుద్ధి అవుతుంది. ఇక దీని మీద నీళ్ళు పెట్టేసి వేడవుతూ ఉంటాయి. నేనైతే ఇక బోళ్ళు జమ చేసి బోల్తో వేసి మా ఆయన అయితే లేపుతా. చిక్కుడుకాయలు కట్ చేస్తారు. మంట దగ్గర కూర్చుంటే మంచిగా అనిపిస్తా. చంద్రుడు అయితే ఇప్పుడు మెల్లగా ఇక పోతున్నాడు. సూర్యుడు వెళ్తాడు, చంద్రుడు వెళ్ళిందా. సూర్యుడు అట్టుంటాడు. ఇప్పుడు ఉండడు. అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసేసిన. మొత్తం బోళ్ళు అయితే తోమేసిన. మా వాళ్ళు అయితే ఇంకా లేవలేదు. మా ఆయన పడుకొని ఉన్నాడు. పాపం చలికి పడేయాలి. మొత్తం చూడండి మంచు పడి రేకులకి ఎట్లా అయిందో. చైత్ర పాప అయితే కాయలు వస్తుంది. కోళ్ళనైతే విడిచేసిన.
కాయలు ఒలుస్తున్నావా? అటు జరుగు కొంచెం, నేను కూడా ఒలుస్తా. ఇద్దరు ఒలిస్తే తొందర అవుతుంది, తొందర కూర అవుతుంది. అది తీ, ఆ కుర్చీది. అయితే పాప సీరియస్గా కాయలు ఒలుస్తుంది. ఇన్ని ఒలిచింది పాపం. నేను బోలు తోమేసరికి కదా కర్రీ అవుతుంది. ఇక ఒలవకుంటే కర్రీ కాదు. మా ఆయన లేస్తే ఫటాఫట్ ఒలిచేస్తుండే, కానీ ఆయన అయితే లేవలేదు. ఎందుకో కాళ్ళు బాగా నొస్తున్నాయి అన్నాడు. ఇక నేనైతే లేపలేదు. ఏమైంది? నేను ఒలుస్తలే, ఉండని, సరేనా? ఇట్లా ఒలవాకు మరి, ఉడకాయి మంచిగా. ఇవైతే మా పెద్ద బావ తీసుకొచ్చి ఇచ్చిండు చిక్కుడుకాయలు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కర్రీ జొన్న రొట్టెతో ఇంకా బాగుంటుంది. నేనైతే గంగార దించేసిన. నా కాళ్ళు మొత్తం చల్లబడిపోయినాయి, వణుకుతున్నాయి కాళ్ళు అయితే. తెల్లారుతుంది. ఇదిగోండి 5:30కి లేచేసిన. చలి వల్ల ఏం పని కాలేదు. ఇంకా అన్నం కూడా పెట్టలే. ఇక ఇవైతే ఒలుస్తా ఫ్రెండ్స్. నేనైతే ఒలిచేసి కర్రీ పెట్టాల. కృతిక పాప అయితే లేచింది. వచ్చిన వాళ్ళు వాలిపోయింది పాపం. చలికి చిన్నోళ్ళకి బాగా పరేషాన్ ఉన్నది. ఏమైంది బిడ్డ? నిద్ర కాలేదా? ఒకటి ఏడుపు ఏడుస్తుంది అని. చైత్ర పాప ఏమో ఎందుకు ఏడుస్తుందని చెప్తా. ఏమైంది ఏమైంది ఏమైంది? పడుకో. ఏమైందా? చల్లబడుతుందా? చిక్కుడుకాయలు అయితే ఒలుస్తున్నా. మా ఆయన అయితే లేచిండు. కృతిక పాప ఇక మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఎత్తుకో అని ఏడుస్తుంది. నేను నన్ను ఎత్తుకంటే మా ఆయన ఎత్తుకున్నాడు. షూ తీసుకొస్తే వేసుకోదట. ఇప్పుడు నేను వేసుకోను అంటాను. ఇచ్చేయాలి మరి వేరే వాళ్ళకు. ఎక్కువ ఏడుస్తుంది ఆమె. సూర్యుడు వెళ్తాడు మెల్లగా. ఇటు అయితే ఫస్ట్ ఎండ రాదు. కొంచెం ఈ రేకులు ఉండి రాదనమాట. అటు అయితే ఎండ పడుతుంది. నీళ్ళు ఇడిచిండు ఎక్కుతున్నాయి పైన. నువ్వు అటు తిప్పి పెట్టినా కదా పైప్. పోలే, ఆయన వేసినాక చెప్పిండు ఇటు పోతున్నాయి నీళ్ళని. తొందరగా ఇడిచిండు. చైత్ర పాప ఏది? బ్రష్ తీసుకో. వేసుకోబెడ, బూట్లు వేసుకో. కాళ్ళు మొత్తం చల్లబడుతుంది. చేస్తా కర్రీ చేయాలన్నా? చేస్తా. మళ్ళీ వాసన చేస్తానే. మా ఆయన ఫస్ట్ వాసన పడదని చేస్తా లేదా అంటాను. చేస్తా నేను. కొలిచేటప్పుడే వాసన వచ్చి అంత వాసన వస్తలేదు. కోతులు ఇంకా రాలేదు. ఎటు చెప్పులు వేసుకొని పోవు. చెప్పులు లోపల ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. నా చెప్పులు వేసుకోపో, అక్కడ ఉన్నాయి. పో మెల్లగా నాడు. మరి అన్నం కూడా పెట్టాలి. అన్నం పెట్టేది ఉన్నది. నిండినాయి పైన. తెంపి అటు పడతావు ఫస్ట్. అటు పట్టుకో, తర్వాత ఇటు ఆమె దించు. దానికోసం ఏడుస్తుంది. ఆమె పింక్ కలర్ వేసుకొని పడదయ్యా. వేసుకో. గట్టిగా ఉన్నాయి కదా, చెవులకి చలి పెడతలేదు. పో, పువ్విస్తుంది ఆంటీ, తీసుకో. ఆంటీ దగ్గర ముసుకేసుకుంటుంది. నువ్వు పడేసినావా? పో, ఏరుపో. పో, పువ్వు తీసుకో. పెట్టుకుందా మనం స్నానం చేసినాక. డాడీ పడేసిండు, డాడీని కొట్టాలి. మా షాప్లో అన్ని కొత్త ఐటమ్స్ మొన్న వచ్చినాయి. అయితే తీసుకో. పల్లి పట్టీలు, ఇవి కేక్, కలర్ కేక్. పొరగాళ్ళంతా ఈరోజు దీని మీద పడతారు. ఇక డబ్బా సగం ఒడిసిపోతుంది. బాదుషా, బిస్కెట్, కేక్, ఈ చాక్లెట్.
పువ్వు ఇచ్చిందా అక్కకి ఇయ్యకు వచ్చినాక. మా తాత అక్కడ సామాన్ సదురుతాను. పని చేసి అతనికి ఫోన్ చేయలేదా నువ్వు? లేపుతలేదా? అట్టిగా రెక్కలు ఇరవకపోయేట ఉండని వేసుకుందామని. ఏం కావాలా? ఫ్రెండ్స్ అందరికైతే సో మాడైతే మొత్తం పొద్దున చెప్పేసిందని. సో ఇప్పుడైతే నేను మార్కెట్ వచ్చిన ఆసిఫాబాద్ మార్కెట్ అన్నట్టు మొత్తం అయితే తీసుకున్నా. టమాటా మిర్చి సో చికెన్ కూడా తీసుకున్నాను అన్నట్టు. మొత్తం లొల్లి మీద మాట్లాడడానికి అయితే మిర్చి ప్లస్ టమాటా తీసుకున్నాను, ప్లస్ చికెన్ తీసుకున్నాను. మార్కెట్ ఆటో అయితే కూర్చున్నా, డ్రైవర్ వచ్చేయమన్నాడు. ఇక ఆటో అయితే వెళ్దామన్నట్టు. చికెన్ తీసుకునేదంతా అయితే ఇది టమాటా మిర్చి మళ్ళీ కొన్ని కూరగాయలు అయితే ఇంటికాడ తీసుకున్నాం అన్నట్టు. చాలా పెడుతుంది. పొద్దున లేచిన తర్వాత స్నానం చేసి అయితే మళ్ళీ వచ్చేసాను. ఆయన అయితే ఆసిఫాబాద్ నుంచి వచ్చేసిండు. కూరగాయలు వంకాయలు క్యాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చిండు. మంచూరియాలు వేయడానికి కొత్తిమీర అనమాట. నేనైతే క్యారెట్ కర్రీ చేసుకున్నా కొంచెం నా కోసం. వీళ్ళకైతే చిక్కుడుకాయ చేసిన అనమాట. పాప లంచ్ బాక్స్ కోసం చిక్కుడుకాయ చేసిన అని చెప్పిన కదా. నాకైతే చిక్కుడుకాయల కర్రీ పడతలేదు, అందుకోసమే క్యారెట్ ఉండే అయితే క్యారెట్ కూర అయితే చేసుకున్నా. మా ఆయన అయితే ఇప్పుడు వచ్చి అన్నం తింటాడు. నేనైతే స్నానం చేసేసిన ఇప్పుడే. ఇవి ఎటువైంది? ఎట్లున్నది కూర? ఇటు చాయ్ పెట్టి ఉన్నదా? టమాటాలు 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 అయితే రేటీ ఉన్నాయి. ఎట్లా దొరికింది చిన్న పెట్టే? 900 అట. నేనైతే అన్నం తినేదన్నా, ఇప్పుడు తింటా. ఈరోజు బాగానే లేట్ అయింది మా ఆయన రావడానికి. ఇది చూడు పడేసింది, దీనికోసం ఏడ్చింది, పడేసింది. చాయ్ చూడాలనా? చాయ్ అయితే పెట్టుండట. బ్యాంక్ వాళ్ళ కోసం అందరికి అమ్మడానికి పెట్టేసిండు మా ఆయన. అయితే వచ్చి బయట అయితే ఎండ కాస్తుంది. లోపల పోతే చలి పెడుతుంది, బయటకు వస్తే ఎండ కొడుతుంది. ఇప్పుడైతే అన్నం తినేసిన. పొద్దున్న నుంచి లేచి పని చేస్తే 11 అయింది బరాబర్ టైము. ఇక మా ఆయన ఆసిఫాబాద్ వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఇక ఇప్పుడైతే షాప్లో ఉండబడుతుంది, బట్టలు ఉతికేసిన. ఇక మా ఆయన అయితే టమాటాలు ఏరే ఉన్నాయి, మళ్ళీ మిర్చి బజ్జీలు కొంచెం గిరాకీ వస్తుంది అనమాట. మధ్యాహ్నం నుంచి బ్యాంక్కి హాస్పిటల్కి వస్తున్నారు. ఇలా గర్భిణీ వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు తింటారనమాట. మాకు ఇదే ఆధారం కదా, వేరేదైతే కైకిలి పోలేను నేను కూడా. ఇక దీని మీద ఆధారం కాబట్టి షాప్లో అయితే ఉండబడుతుంది. ఎక్కువసేపు ఏమంతా ఉండను, కానీ ఉండడం మా ఆయన మిర్చీలు చేసే వరకు అయితే ఉండబడుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. బాయ్ ఫ్రెండ్స్.